నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లని నమ్ముకోవడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి ఆయనకి చుక్కెదురైంది. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం రోజునే సమ్మె మొదలు పెట్టారు వాలంటీర్లు. మరి ఏం జరగబోతోంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే లిటరలీ ఎమ్మెల్యేలని ఎంపీలని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వాలంటీర్లే నమ్ముకున్నారు. వాళ్ళందరి మీద నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం రోజున ఈ వాలంటీర్లు సమ్మె స్టార్ట్ చేయడం అనేది చుక్కెదురైందనే చెప్పుకోవాలి. దీన్ని ఎలా ఎదుర్కొంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ని నమ్ముకున్నది ఎంత వాస్తవం, వాలంటీర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్స్ సమీపిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా నాకు ఉపయోగపడతారు వీళ్ళు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళు కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత లాయల్గా ఉంటున్నాం మనం, ఆయనకి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలే కాదు ప్రైవేట్ కార్యక్రమాలు అంటే ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా మన ద్వారానే నెరవేర్చుకుంటున్నారు. వాళ్ళ రాజకీయ ఎజెండా మన ద్వారా అమలుపరుచుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు గనక మనం కొంచెం గట్టిగా ప్రెషర్ పెడితే మనకి ఇప్పుడు ఇస్తున్న 5,000 స్థానే ఇంకొంచెం అదనంగా గౌరవ వేతనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కీలించి వాత పెట్టినట్టుగా సమయం చూసి సందర్భం చూసి వాళ్ళు కూడా ఇప్పుడు డిమాండ్ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు సహజంగానే మనకి ఎన్నికలు సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం 100% ప్రెషర్లో ఉంటుంది. అంటే ఆ ప్రెషర్ టాక్టిక్స్ వివిధ వర్గాలు ప్రభుత్వం మీద ప్రయోగించే ఒక గోల్డెన్ పీరియడ్ అనమాట ఇది. ఇప్పుడు గనక ప్రభుత్వం వీళ్ళ అంశాలు పరిశీలించకపోతే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళు ఎక్కడ ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారో, ఎందుకు వీళ్ళని దూరం చేసుకోవడం అని చెప్పని ఆ నిరసన కాలం తెలియజేసిన ప్రతి ఒక్కరిని సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదు ప్రభుత్వం నుంచి ఏదైనా డిమాండ్ సాధించాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎన్నికల సమయాన్ని వాళ్ళు స్ట్రాటజికల్గా ఒక వ్యూహంగా ఎంచుకొని వాళ్ళు అమలుపరుస్తారు. వాలంటీర్లు కూడా ఇవాళ ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఇంప్లిమెంట్ చేసిన వాలంటీర్ వ్యవస్థ ఇప్పటికే ప్రజాస్వామ్యంలో ఒక 6,000 లాగా ఉంది. నేను ఎందుకు అంత బలంగా చెప్తున్నాను అని అంటే 6,000 వల్ల శరీరానికి ఉపయోగం సంగతి ఏమో పక్కకు పెట్టేస్తే దాని మూలాన వచ్చే నష్టం లేదు. కానీ వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ మూలాన వల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపుగా వెరసి 1,700 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఎట్లా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం అంటే 130 కోట్ల రూపాయలు సంవత్సరానికి, 130 కోట్లు ఒక నెలకి వాళ్ళకి జీతపత్యాల కింద ఇవ్వాలి. ఇది కాకుండా వాళ్ళకి నెలకి 200 రూపాయలు న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. అంటే 5,200 రూపాయలు అక్కడికి. ఈ 130 కాక ఈ 200 రూపాయల చొప్పున అది ఇంకో 5,20,00,000. అంటే అక్కడికి 135,20,00,000 రూపాయలు అక్కడ ఖర్చు అవుతుంది. ఇవి కాకుండా ఈ వాలంటీర్లను మానిటర్ చేయడం కోసం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీకి బాధ్యత చెప్పారు, యూనికార్న్ కన్సల్టెన్సీ అని చెప్పని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయనకు సంబంధించిన కంపెనీకి వాళ్ళు అంటే వీళ్ళని మానిటరింగు ట్రైనింగు వీళ్ళకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ 68 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జ్ వాళ్ళకి పే చేస్తున్నారు. అంటే అక్కడికి ఎంత ఖర్చు వస్తుంది? దాదాపుగా ఈ 135 కోట్లు ఇంటూ 12 నెలలు 1,620 కోట్ల రూపాయల వరకు అది ఖర్చు వస్తుంది. ప్లస్ ఇది ఒకటి దాదాపు 1,700 కోట్ల రూపాయలు ఒక్కొక్క సంవత్సరానికి ఈ వాలంటీర్ల మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. వీళ్ళు ఎవరయ్యా అంటే విజయసాయిరెడ్డి గారు, మంత్రి దాడిశెట్టి రాజా గారు, అంబటి రాంబాబు గారు, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చెప్పిన ప్రకారం వీళ్ళు వైసీపీ పార్టీ కార్యకర్తలు. వైసీపీ పార్టీ పట్ల లాయల్టీగా ఉన్న వాళ్ళని ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళని మానిటరింగ్ కోసం పెట్టుకొని వాళ్ళ ద్వారా 50 ఏళ్ళకి సంబంధించిన కంప్లీట్ మ్యాపింగ్ మొత్తం, వాళ్ళ డేటా మ్యాపింగ్ మొత్తం చేసి వాళ్ళు ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళ అభిష్టాలు ఏంటి, వాళ్ళు ఏ సోషల్ మీడియా అకౌంట్ వాడుతున్నారు, ఇట్లాంటి ప్రైవేటు డేటాతో సహా ప్రభుత్వం మొత్తం డేటా సంగ్రహించి గుప్పెట్లో పెట్టుకుని ఉంది.
ఇటువంటి నేపథ్యంలో ఈ వాలంటీర్ల సహకారం అనేది రేపు ఎన్నికల్లో చాలా కీలకం ప్రభుత్వానికి. కాకుంటే ఏంటంటే ఇప్పటికి వాళ్ళకి నెలకు 5,000 రూపాయలు పే చేస్తున్నారు. ఈ 5,000 రూపాయలు వచ్చేప్పటికి వాస్తవంగా లెక్కేసుకుంటే మినిమం వేజ్ కన్నా కూడా చాలా తక్కువ. మినిమం వేజ్ బోర్డు రికమెండేషన్స్ కన్నా కూడా చాలా తక్కువ. అయినా సరే వాళ్ళు ప్రభుత్వానికి ఎందుకు లాయల్గా పనిచేస్తున్నారు అని అంటే, ఇప్పుడు కాకపోతే రేపు మన ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయిపోతారా, సచివాలయ సిబ్బంది లాగానే మనకు కూడా వేరే పే స్కేల్స్ ఫిక్స్ అయిపోతారా అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర సహాయ నిరాకరణ చేస్తాము అని చెప్పిన ఒక డిమాండ్ పెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే తమకు అనుకూలంగా అదనపు జీతం పెంచడానికి, ఈ గౌరవ వేతనం పెంచడానికి ప్రభుత్వం దగ్గర డిమాండ్ పెట్టి దాన్ని సాధించుకునే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని ఒక రకంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఈ రోజు నుంచి ఆడుదాం ఆంధ్ర అని చెప్పని ఒక కార్యక్రమం పెట్టుకుంది. అసలు వీళ్ళని నియామకం చేపట్టినప్పుడు చెప్పిన అంశం ఏంటి, వీళ్ళని ఆ మోటో ఏంటి, వీళ్ళని నియామకం చేపట్టింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరువ కావటం కోసం, మేము డోర్ స్టెప్కి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం కోసం వీళ్ళని నియామకం చేపట్టామని చెప్తున్నారు. మనం గమనించుకుంటే ఈ ఒక 2,000 జనాభా ఉన్న పంచాయతీలో ఓ పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ కింద ఒక 3-4 ఆ ఊరుకున్న రెవెన్యూ పరిధిని బట్టి విఆర్ఏలు ఉండేవాళ్ళు. పంచాయతీ సెక్రటరీ కింద ఆ పంచాయతీ అకౌంటెంట్ ఒక అతను ఉండేవాడు. ఆ ఊర్లో 1-2 రేషన్ డీలర్లు ఉండేవాళ్ళు. వీళ్ళే అక్కడ సంక్షేమ పథకాలు మొత్తం లబ్ధిదారుల ఎంపిక జరిగేది, అమలు జరిగేది. కానీ ఇప్పుడు వీళ్ళని అదనంగా తీసుకురావడం వలన ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇవాళ దాదాపుగా 65-70 లక్షల రూపాయలు, అంతే 6-7 లక్షల రూపాయలు అదనపు ఖర్చు వస్తుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చేటప్పటికి అంటే పంచాయతీరాజ్ ఫండ్స్ మొత్తం కూడా ప్రభుత్వం ఎగ్జాస్ట్ చేసేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధుల దగ్గర నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఊట్ చేసుకుంటుంది. రాష్ట్రంలో ఉన్న పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది. పైగా ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అదనపు భారం ప్రభుత్వానికి. అయినా సరే తన పార్టీ కార్యకర్తలకు రద్దు చేకూర్చుకోవడం ద్వారా వాళ్ళ ద్వారా ఇవాళ ప్రతి 50 ఏళ్ల మీద ఒక మానిటరింగ్ పెట్టి అంటే ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రజల మీద సర్వేలెన్స్ పెట్టినట్టే. ప్రజలని నిత్యం పరిశీలించడానికి, వాళ్ళకి సంబంధించిన డేటా సంగ్రహించడానికి ప్రభుత్వానికి వీళ్ళు ఒక బ్రిడ్జింగ్ పీపుల్ లాగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు అంటే అధికంగా వాళ్ళకి జీతాలు పెంచాలి అని చెప్పని డిమాండ్ పెట్టడం ద్వారా ప్రభుత్వం ఏమైంది, ఇప్పుడు ప్రజాధనం కదా ఇచ్చేది, వాళ్ళ పార్టీ వాలంటీర్లు వాళ్ళకి రేపటి రోజున తమ ఎన్నికల్లో తమ అవసరం గడుపుకోవడం కోసం, వాళ్ళ లాయల్టీ తిరిగి గెయిన్ చేయడం కోసం ఇప్పుడు 5,000 కాకపోతే 10,000 అని అనౌన్స్ చేస్తారు. దానివల్ల నష్టపోయేది ప్రజాధనం కదా. ఇప్పుడు వాళ్ళ వల్ల సొసైటీకి ఉపయోగం లేదు. వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపెట్టుకోవాలనే తాపత్రయంతో ప్రజాధనంతో వాళ్ళ కార్యకర్తలను పోషించుకుంటున్నారు. సమాజానికి ఏం ఉపయోగం వాళ్ళతోటి? సంక్షేమ పథకాలు అంతకు ముందు ప్రభుత్వాలు అమలుపరిచినాయి, రేపు రాబోయే ప్రభుత్వాలు కూడా అమలుపరుస్తాయి. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు డోర్ స్టెప్కి చేర్చలా. మా ఇంటికి, మా గడప దగ్గరికి సంక్షేమ పథకాలు చేర్చమని చెప్పని ఏ లబ్ధిదారుడు కోరుకోవటంలా. గతంలో కూడా బెడ్ రిడన్ పేషెంట్లు లేదు అంటే ఫిజికల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి పంచాయతీ సెక్రటరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మిగిలిన వాళ్ళు హెల్దీగా ఉన్నాళ్ళు పంచాయతీ ఆఫీస్ వరకు వచ్చి పెన్షన్ తీసుకోలేనంతటి నిస్సాయ స్థితిలో లేరు. ఒక మైనర్ గ్రామం పరిధి ఎంత ఉంటుంది? కిలోమీటర్ ఉంటుంది. అంటే మొత్తం డయాస్ కిలోమీటర్ ఉంటే రేడియల్ అంటే ఇంటి నుంచి పంచాయతీ ఆఫీస్ వచ్చేప్పటికి రేడియస్ మహా ఉంటే 200 మీటర్స్, 300 మీటర్స్, 500 మీటర్స్ ఉంటుంది. అది ట్రావెల్ చేయలేనంత పరిస్థితిలో ఏ గ్రామస్తుడు లేడు. అయినా కూడా ప్రభుత్వం వాళ్ళని ఇళ్లకే మేము పంపిస్తున్నాము అని చెప్పని ఇళ్లకి వచ్చి ఇవ్వాలని అడిగే పరిస్థితిలో కూడా ఏ లబ్ధిదారుడు లేడు. అయినా సరే ప్రభుత్వం ఆ వంకన ఇవాళ ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో 8,000 కోట్ల రూపాయల దాకా ప్రజాధనం ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఖర్చు పెట్టారు. పైగా ఇప్పుడు వీళ్ళు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని అదనపు శాలరీ కోసం డిమాండ్ చేస్తా ఇప్పుడు సమ్మె నోటీస్ ఇస్తున్నారు. అంటే 18,000 per month శాలరీ కావాలని అడిగినట్టుగా, అలాగే సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలి అని చెప్పేసి మీరు కోరినట్టుగా తెలుస్తుంది. బట్ ప్రభుత్వం నుంచి కేవలం 750 రూపాయలు మాత్రమే పెంచడం వల్ల వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువయ్యి వాళ్ళు ఇప్పుడు సమ్మెకు దిగారు అన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వాళ్ళు సమ్మెకు దిగిన తర్వాత వాళ్ళనే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళే ఎదురు తిరిగినప్పుడు ఇంకెవరైనా నమ్ముకుని రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకి ప్రిపేర్ అవుతారు? ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఎన్నికల కోసం ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు
అంటే వాళ్ళ నాయకుల పర్యటనలు కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన కానీ ఏదైనా ఉంటే ఇవాళ వాళ్ళ పార్టీ సొంత కార్యకర్తల కన్నా కూడా వీళ్ళే ఎక్కువగా లబ్ధిదారులని వీళ్ళందరినీ జనాభా తరలించడం కోసం కానీ అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం వీళ్ళ ద్వారానే మానిటరింగ్ జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు 18,000 కాదు 28,000 అడుగుతారు, 48,000 అడుగుతారు. ప్రభుత్వం పక్కాళ్ళు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళు స్వచ్ఛంద సేవకులు, వాళ్ళకి గౌరవ వేతనం మాత్రం ఇస్తున్నామని చెప్తున్నారు. గౌరవ వేతనం ఇచ్చే స్వచ్ఛంద కార్యకర్తలని వాళ్ళని ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు? వాళ్ళని క్రమబద్ధీకరించమని చెప్పని వాళ్ళు డిమాండ్ పెట్టడానికి కూడా క్రమబద్ధీకరించడానికి సాధ్యం కాదు. సాంకేతికంగా అది దుస్సాధ్యమైన డిమాండ్, అది సాధ్యపడదు. సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు వేరు, వాళ్ళని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేసుకున్నారు. 2 years ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నారు. వాళ్ళు ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏపీపీఎస్సీ ద్వారా వాళ్ళ రెగ్యులరైజేషన్ కోసం ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో క్లియర్ అయిన తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు, వాళ్ళకి పిఆర్సీ వర్తింపజేశారు. అది వేరు. వీళ్ళని స్వచ్ఛంద సేవకులుగా తీసుకున్నారు. స్వచ్ఛంద సేవకులుగా కేవలం ఎమ్మెల్యే ఆదేశాలతో నియామకం చేపట్టారు వాళ్ళని. అటువంటి వాళ్ళని ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమని చెప్పని వాళ్ళు డిమాండ్ చేసినా సమ్మెలు చేసినా సాంకేతికంగా సాధ్యం కాదు. కాకుంటే ప్రభుత్వం వాళ్ళకి ఇప్పుడు 750 రూపాయలు పెంచుతున్నారు. ఆ 750 కాదు ఇంకొక 1000-2000 పెంచగలుగుతారేమో, ఆ విధమైన డిమాండ్ సాధించగలుగుతారేమో తప్ప ఏదేమున్నా వైసీపీ పార్టీ తమ పార్టీ కార్యకర్తలకి ప్రజాధనంతో, ప్రజలు కట్టిన పన్నులతోటి ఇవాళ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని పోషించుకుంటా తమ పార్టీ కార్యకలాపాలను నిర్వహింపజేసుకుంటున్నారు అనేది వాస్తవం. ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవడం కోసం వీళ్ళని ఒక ఆర్మీగా 100% ఆర్మీయే. ఎందుకంటే ఇవాళ వీళ్ళ ద్వారా జరుగుతున్న అరాచకాలు కూడా చూసుకుంటే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేర్చడం అనేది సేవా కార్యక్రమే కాదంటలా. కానీ దాని మాటని వాళ్ళు మీరు ఏ రోజు పేపర్ తీసినా కూడా పలానా వాలంటీరు పలానా అకృత్యానికి పొరపడ్డాడు, కొన్ని చెప్పుకోవడానికి వీలుగాని కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామాల్లో వీళ్ళు. ఇటువంటి నేపథ్యంలో 100% కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్ల గురించి ప్రస్తావించారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా గతంలో కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. మహిళా కమిషన్ దగ్గర కేసులు ఫైల్ చేయడం జరిగింది. మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ 100% రాజకీయంగా వివాదాస్పదమైన నిర్ణయాలు. ఇప్పుడు వీళ్ళు సమ్మెకి నోటీసు ఇచ్చిన మాత్రాన ప్రభుత్వం దానికి లొంగిపోయి పరిగణలోకి తీసుకుని ఏదో 1000 రూపాయల జీతం వాళ్ళకి పెంచుద్దని చెప్పని నేను అనుకోవట్లా. ఇప్పటికి ఇస్తున్నదే అతను దండకుమారి ఖర్చు. ఇటువంటి నేపథ్యంలో ఆ వ్యవస్థ రేపటి రోజున ప్రభుత్వం మారితే కొనసాగుతుందో లేదో కూడా తెలియదు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి అధికారమే లేని ప్రభుత్వం రెగ్యులరైజ్ ఏ విధంగా చేస్తుంది? వాళ్ళ నియామక ప్రక్రియ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదు, రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. సాంకేతికంగా సాధ్యం కాని అంశం అది. అటువంటిప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ గొంతెమ్మ కోరికలు కోరి ప్రభుత్వం అనేది ఇబ్బంది పెట్టామని చెప్పని అంతిమంగా జరిగేది ఏంటంటే ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలే కాబట్టి ఎంతో కొంత గౌరవ వేతనం అదనంగా ఫిక్స్ చేయడం అయితే ఖాయం.